వెల్కమ్ టు ఎంఎస్ మీడియా. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నమస్కారం. వెల్కమ్ టు ఎంఎస్ మీడియా. ఈరోజు జెడ్పీహెచ్ఎస్ స్కూల్ కాకుపాడులో ఉన్నాము. హెచ్ఎం గారితో కొన్ని విషయాలు మాట్లాడదాం. నమస్తే సార్, చెప్పండి సార్, మీ స్కూల్ గురించి, ఇంట్రడక్షన్ గురించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చెప్పగలుగుతారా? నమస్తే అండి, నా పేరు వి శ్రీనివాస్. జెడ్పీ హై స్కూల్ కాకుపాడు హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ మేము గత సంవత్సరం ఇక్కడికి రావడం జరిగింది బదిలీల్లో. అయితే ఇక్కడ మా స్కూల్ పరంగా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేస్తూ ఉన్నాం. మనం అంతకుముందు గవర్నమెంట్లో నాడు నేడు అనేటువంటి కార్యక్రమంలో కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా శాంక్షన్ అయి ఉంది. ప్రస్తుతం మనం ఆ పనులన్నీ కూడా చాలా వరకు పూర్తయినాయండి. ఇంచుమించుగా మాకు ఒక ఎడిషనల్ క్లాస్ రూమ్స్ తప్ప మిగతా వర్క్ అంతా కూడా కంప్లీట్ చేయగలిగాము. ప్రస్తుతం మనం ఆ మిగిలినటువంటి వర్క్ పూర్తి చేయడానికి వర్క్ ఆర్డర్ వచ్చిన వెంటనే మరి ఆ 2 రూమ్లు కూడా పూర్తి చేస్తాము. మెగా డిఎస్సిలో మాకు ఒక పీడీ గారు రావడం జరిగింది. మరి ఆయన చక్కగా విద్యార్థుల పట్ల మంచి చక్కటి క్రీడా నైపుణ్యాన్ని పెంపొందిస్తున్నారు. రాజేష్ గారు అని నేను చక్కగా మంచి ఇక్కడే మకాం పెట్టుకుని మరి చక్కటి క్రీడలు నేర్పిస్తున్నారు. ఆ విధంగా మనకి గ్రౌండ్ యాక్టివిటీ బాగా జరుగుతుందండి. అలాగే మరి ఐఎఫ్ఈ ప్యానల్ ద్వారా ప్రస్తుతం పిల్లలందరికీ కూడా విద్యాబోధన చేస్తున్నాం. అన్ని తరగతి గదులకు కూడా ఐఎఫ్ఈ ప్యానల్స్ ఉన్నాయండి. అలాగే విద్యాశక్తి కార్యక్రమాలు కూడా ఐఎఫ్ఈ ప్యానల్లో మేము సాయంత్రం లాస్ట్ 1 అవర్ ఖచ్చితంగా ప్రతిరోజు కూడా మరి 6, 7 అలాగే 8, 9 తరగతుల పిల్లలకి మరి ప్రతిరోజు కూడా విద్యా కార్యక్రమాలు, విద్యాశక్తి కార్యక్రమాలు అన్నీ కూడా మేము చూపిస్తూ వాళ్ళకి నేర్పిస్తూ ఉన్నాము. మిడ్ డే మీల్స్ మీ పిల్లలకి, విద్యార్థులకు పౌష్టికాహారం మీరు అందిస్తున్నారు. ఇక మధ్యాహ్న భోజన పథకానికి వచ్చేటికల్లా మరి చక్కటి మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులకి వేడివేడిగా వడ్డించడం జరుగుతుంది. మా పాఠశాలలో మరి చక్కటి ఎండిఎం వారి ద్వారా చక్కటి ఆహారం తయారు చేస్తున్నాము. అలాగే మెనూ ప్రకారం ఫాలో అవుతూ మరి విద్యార్థులకి మరి రోజు విడిచి రోజు చిక్కీలు అందజేస్తున్నాము. అందులో కూడా చిక్కీ కూడా ఇదివరకు వేరుశనగ ఉండేది, ఇప్పుడేమో దానికి తోడు చిరుధాన్యాలతో కూడా తయారు చేసినటువంటి చిక్కీ చాలా బలమైనటువంటి ఆహారాన్ని విద్యార్థులకు అందజేస్తున్నాము. అలాగే రోజు విడిచి రోజు రాగి జావ అందజేస్తున్నాము. దీని ద్వారా మరి విద్యార్థులందరూ కూడా చక్కటి ఐరన్ ఏర్పడి ఐరన్ లోపం లేకుండా ఎదుగుతారని చెప్పేసి ప్రభుత్వం వారు నిర్ణయించిన మేరకు ఈ విధంగా పిల్లవాడి విద్యార్థికి ఎటువంటి అనారోగ్యం, అస్వస్థత గురైతే స్కూల్లో ఎటువంటి చర్యలు తీసుకుంటారు? పిల్లలు కనుక ఎప్పుడన్నా అనారోగ్యానికి గురైనప్పుడు ఖచ్చితంగా మన స్కూల్లో ఫస్ట్ ఎయిడ్ మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామండి. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ మేము మెయింటైన్ చేస్తున్నాము. మీకు అవసరమైతే ఆ బాక్స్ కూడా నేను చూపిస్తాను. ఖచ్చితంగా అక్కడ అన్నీ కూడా మెడిసిన్స్ అన్నీ కూడా ఉంటాయి, చాలా వరకు మన దగ్గర ఉంటాయి. తర్వాత ఇక్కడ మనకు లోకల్గా పిహెచ్సి ఒకటి ఉందండి. మన మండలంలో 2 పిహెచ్సిలు ఉన్నాయి. అందులో కాగుపాడు పిహెచ్సి చాలా పెద్దది. ఇక్కడ పిహెచ్సిలో ఉన్నటువంటి డాక్టర్స్ సహాయం తీసుకుని అవసరమైతే కనుక మేము విద్యార్థులు తీసుకెళ్ళి అక్కడ వారికి వైద్య సదుపాయాన్ని అందజేస్తున్నాం. వారం కూడా విద్యార్థులకి ఐరన్ ట్యాబ్లెట్స్ వేస్తున్నాము. ఖచ్చితంగా వాళ్ళకి ఏంటంటే ఐరన్ లోపంతో బాధపడకుండా ఉండటం కోసం విద్యార్థులందరికీ కూడా అందజేస్తూ ఉన్నాం. అలాగే ఎవరైతే మరి 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులను ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి అవసరమైనటువంటి శానిటరీ నాప్కిన్స్ ప్రభుత్వం వారు చక్కగా సప్లై చేస్తున్నారు. మనం కూడా ప్రతి నెల కూడా వాళ్ళకి అవసరమైనటువంటి నాప్కిన్స్ అన్ని కూడా వారికి అందజేస్తున్నాం. గవర్నమెంట్ వారు విద్యార్థులు చదువుకోవడానికి ఎటువంటి ఉచిత సౌకర్యాలు, సదుపాయాలు ఇస్తున్నారు? ప్రభుత్వం వారు ఇచ్చేటువంటి సదుపాయాలు చాలా ఎక్కువగానే ఉన్నాయండి. విద్యార్థులకి చదువుకోవాలే కానీ మరి చదువుకునే వాళ్ళకి చదువుకున్నంత అన్నట్టుగా మన ప్రభుత్వం చక్కటి చేయూతనిస్తుంది. మంచి టెక్స్ట్ బుక్స్ అందజేస్తున్నారు, అలాగే నోట్ బుక్స్ అందజేస్తున్నారు. వాటితో పాటుగా మరి ఏదైతే మనకి విద్యా కిట్, సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా కిట్ ద్వారా మరి ఒక బ్యాగు, అలాగే నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్, వీటితో పాటుగా యూనిఫామ్స్ 3 జతలు, అలాగే షూ, ఇవన్నీ కూడా సాక్స్ అన్నీ కూడా అందజేస్తున్నారండి. అలాగే మన పాఠశాలలో చదువుకునేటువంటి విద్యార్థులందరికీ కూడా మరి గత ఏడాది 110 మంది విద్యార్థులకి తల్లికి వందనంలో ప్రతి విద్యార్థికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా మరి ప్రభుత్వం వారు 13,000 చొప్పున జమ చేయడం జరిగిందండి. మన పాఠశాల ఈ సంవత్సరం 102 మంది విద్యార్థులు ఈ సంవత్సరం ఉన్నారు. మరి ప్రీవియస్ అకాడమిక్ ఇయర్లో మీ క్లాస్ రిజల్ట్స్ ఎలా వస్తుంది? లాస్ట్ ఇయర్ మనకి 10th క్లాస్లోకి వచ్చాడు కదా 25 మంది విద్యార్థులు హాజరైతే అందులో 24 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 96% తోటి మరి మంచి పర్సంటేజ్ తీసుకురాగలిగాము. అలాగే మరి ఎక్కువగా మార్కులు కూడా 500 పైబడినటువంటి మార్కులు వచ్చిన విద్యార్థులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. మన స్కూల్ చరిత్రలోనే
566 మార్కులు రావడం అనేది ఇదే ప్రప్రథమం అండి. మేము వచ్చిన తర్వాత మంచి మంచి పర్సంటేజ్ వస్తుంది. అలాగే ఇంకా మా ఎడ్యుకేషన్కి సంబంధించి 8వ తరగతి పిల్లలతోటి మేము ఖచ్చితంగా నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ టెస్ట్ రాయిస్తున్నాం. జాతీయ స్థాయి పరీక్ష, పోటీ పరీక్ష. ఆ పరీక్షలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా విద్యార్థులు ఎంపిక అవటం, ఆ ఎంపికైన విద్యార్థికి ప్రతిభా పురస్కారం కింద ప్రభుత్వం నుంచి ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకి 12,000 చొప్పున ప్రతిభా అవార్డు కింద మరి ప్రభుత్వం వారు ఇవ్వటం, వారు చదువుకున్నంత వరకు కూడా ఇంచుమించుగా 4 సంవత్సరాలు ఇంటర్మీడియట్ పూర్తయ్యేంత వరకు, 9th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ పూర్తయ్యేంత వరకు కూడా మరి వాళ్ళకి ప్రభుత్వం వారు అందజేస్తున్నారండి. చివరిగా విద్యార్థుల తల్లిదండ్రులకు, యువ గ్రామస్తులకు ఏమని మీ గవర్నమెంట్ స్కూల్ గురించి ఏమని రిక్వెస్ట్ చేస్తున్నారు అయ్యా? మా పాఠశాలలో విద్యార్థులు చదువుకోవాలే కానీ దాతల యొక్క సహకారం చాలా ఎక్కువనే చెప్పుకోవాలి. ప్రతి సంవత్సరం కూడా మరి సుంకవల్లి గోపెమ్మ మరియు రాజగోపాలరావు మెరిట్ అవార్డ్స్ కింద మరి 50,000 రూపాయలు విద్యార్థులకు నగదివ్వటం, అలాగే పాఠశాలకి ప్రతి సంవత్సరం కూడా అభివృద్ధి కార్యక్రమాలకి ఒక 50,000 రూపాయలు, మొత్తం మీద 1,00,000 రూపాయలు మరి ఆ ట్రస్ట్ ద్వారా అందిస్తున్నారండి. దీని ఫౌండేషన్ అంతా కూడా హైదరాబాద్లో ఉంది. నార్త్ అండ్ సౌత్ ఫౌండేషన్ పేరు మీద ఒక సంస్థను ఏర్పాటు చేసి మన కాగుపాడు హై స్కూల్కి ప్రత్యేకంగా కాగుపాడు పిల్లలకు మాత్రం ఇది ఇవ్వటం అనేది మేము అందరం కూడా ఆ సంస్థను అభినందించవలసినటువంటి విషయం అండి. ఇంకా గ్రామస్తుల సహకారం చూసినట్లయితే ఇక్కడ కడియాల రవిశంకర్ గారని మన విశాల సహకార సంఘం అధ్యక్షులు కేబ్రోలు, వారు సహకారంతో ఈ సంవత్సరం కూడా మేము ప్రతి విద్యార్థికి డైరీస్ ఏర్పాటు చేయడం, అలాగే అందరికి కూడా ప్రతి పిల్లవాడికి కూడా ఐడి కార్డులు కూడా వారి యొక్క ఆర్థిక సహకారంతో అందిస్తున్నాం. అలా గ్రామస్తుల యొక్క సహకారం చాలా ఎక్కువని మేము చెప్పుకోవచ్చండి. 2006-2007 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పాస్ అయినటువంటి విద్యార్థులు, పూర్వ విద్యార్థుల ద్వారా మరి ఈ సంవత్సరం మరి ఫ్యాన్లు కానివ్వండి, కొన్ని కుర్చీలు కానివ్వండి, ఈ మెటీరియల్ అంతా కూడా వాళ్ళు ఇంచుమించుగా ఒక 50,000 రూపాయల మెటీరియల్ ఈ సంవత్సరం అందజేశారు. వారికి కూడా మన పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఇంకా శాఖలో పనిచేసినటువంటి కీర్తిశేషులు కొరపాటి ఆంజనేయులు గారి జ్ఞాపకార్థం వారి యొక్క కుమార్తె మణికుమారి గారు మరి ఈ సంవత్సరం 10,000 రూపాయల నగదుని మన 10వ తరగతిలో పాస్ అయినటువంటి అత్యధిక మార్కులు సంపాదించినటువంటి విద్యార్థులకి నగదు ప్రోత్సాహంగా అందించారు. వారికి కూడా మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. సార్, గత ప్రభుత్వంలో వచ్చినటువంటి RO ప్లాంట్స్ మరి బిగించడానికి రానట్లయితే మన దాతల సహకారంతో మేము ఏం చేస్తామంటే అండి, ఆ ప్లాంట్ని బిగించడానికి ఒక 10,000 రూపాయలు మరి దాతల సహకారంతో 10,000 రూపాయలు నగదుని ప్రతాప్ గారు, వంకెన ప్రతాప్ గారు ఆర్థిక సహకారంతో మరి ఆ ప్లాంట్ని మనం ఓపెన్ చేసి ఇప్పుడు నడుపుతున్నామండి. ఇప్పుడు ప్రతి విద్యార్థి కూడా RO వాటర్ 2 ప్లాంట్స్ ఉన్నాయి, 2 ప్లాంట్స్ని కూడా రన్నింగ్లో పెట్టాము. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా 2 ప్లాంట్స్ చక్కగా పనిచేయడానికి సహకరించినటువంటి మరి ప్రతాప్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శ్రీనివాస్, ఇప్పటి వరకు శ్రీనివాసన్ గారు, HM గారు చాలా చక్కగా కాకపోతే స్కూల్లో ఇటువంటి క్రమశిక్షణ తీసుకొస్తూ ఎంతమంది మరి గ్రామస్తులు సహకరించారంటే అది ఆయన మంచితనమే అని మేము అనుకుంటున్నాం. అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్లో అనేక ఫెసిలిటీస్ ఉన్నాయి. మరి విద్యార్థుల తల్లిదండ్రులారా ఒకసారి ఆలోచించమని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు, మరి న్యూట్రిషన్ ఫుడ్ అందుతుంది, హెల్త్ పరంగా చర్యలు తీసుకుంటున్నారు. మరి అదేవిధంగా ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం వస్తుంది. తల్లికి వందనం తరపున ఇన్ని పథకాలు ఉపయోగించుకోకుండా మీరు ఎందుకంటే పక్క దారులు వెళ్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ఒకసారి రండి, విజిట్ చేయండి, 1 year చదవండి, మీకు సాటిస్ఫాక్షన్ ఉంటేనే కంటిన్యూ చేయమని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఇటువంటి స్కూల్ ఇంతగా రన్ చేస్తున్నటువంటి ద విజనరీ HM గారు, ద బెస్ట్ HM గారు, ద ఎక్స్పీరియన్స్ HM గారికి కంగ్రాచులేషన్స్ సార్. వెల్కమ్ MS మీడియా, ప్రతి చోట ప్రజల మాట.